వెల్కమ్ టు ఛానల్ ఎస్ఆర్టీ తెలుగు లెక్చర్స్. మనం ఈరోజు ఆపరేటింగ్ సిస్టమ్ వీడియోస్లో డిఫరెన్సెస్ బిట్వీన్ ద లాజికల్ అడ్రస్ అండ్ ఫిజికల్ అడ్రస్ గురించి డిస్కస్ చేద్దాం. మీకు కనుక వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు. మన ప్రీవియస్ వీడియోలో లాజికల్ అడ్రస్ ఫిజికల్ అడ్రస్ అంటే ఏంటో చూసాం. ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఆ రెండింటికి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ లాజికల్ అడ్రస్. లాజికల్ అడ్రస్ అంటే ఏంటి? అసలు ఈ లాజికల్ అడ్రస్ ఫిజికల్ అడ్రస్ మనం ఏ కాన్సెప్ట్లో యూజ్ చేస్తాము? ఏదైనా ప్రోగ్రాము ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఆ ప్రోగ్రామ్కి ఏదైనా ఒక డేటా అవసరమైందనుకోండి, ఆ డేటా మెమరీలో ఏదో ఒక పర్టికులర్ అడ్రస్లో స్టోర్ అవుతుంది. సో ఆ డేటాని యాక్సెస్ చేయడానికి సిపియు ఏం చేస్తుందంటే లాజికల్ అడ్రస్ని జనరేట్ చేస్తుంది. సో ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఆ ప్రోగ్రామ్కి డేటా అవసరమైతే ఆ డేటాని యాక్సెస్ చేయడానికి సిపియు ఏం చేస్తుంది, లాజికల్ అడ్రస్ని జనరేట్ చేస్తుంది. ఈ లాజికల్ అడ్రస్ని మెమరీ మేనేజ్మెంట్ యూనిట్ ఏం చేస్తుంది, ఫిజికల్ అడ్రస్కి మ్యాప్ చేస్తుంది. అంటే ఈ లాజికల్ అడ్రస్లో యాక్చువల్గా డేటా అనేది స్టోర్ అవ్వదు, బట్ ఈ లాజికల్ అడ్రస్ దేనికి యూజ్ అవుతుంది, ఫిజికల్ అడ్రస్ని ఐడెంటిఫై చేయడానికి యూజ్ అవుతుంది. ఫిజికల్ అడ్రస్లో ఏముంటుంది, యాక్చువల్ డేటా స్టోర్ అవుతుంది. సో ఇప్పుడు ప్రోగ్రాంలో ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు దాని డేటా యాక్సెస్ చేసుకోవాలంటే దానికి ఫిజికల్ అడ్రస్ లొకేషన్ కావాలి. ఈ ఫిజికల్ అడ్రస్ లొకేషన్ ఎలా వస్తుంది, సిపియు ఒక లాజికల్ అడ్రస్ జనరేట్ చేస్తుంది. ఆ లాజికల్ అడ్రస్ బేస్ చేసుకుని ఫిజికల్ అడ్రస్ అనేది మెమరీ మేనేజ్మెంట్ యూనిట్ మ్యాప్ చేస్తుంది. సో అందుకని లాజికల్ అడ్రస్ అనేది ఏంటి, వర్చువల్ అడ్రస్. వర్చువల్ అడ్రస్ అంటే ఏంటి, ఇట్ ఈస్ నాట్ ఫిజికల్గా డేటా అందులో ఉండదు, జస్ట్ ఇట్ ఈస్ ఇల్యూషన్ అనమాట. ఉంది మెమరీ ఉంది, ఒక అడ్రస్లో ఈ మెమరీ ఉంది అని ఒక ఇల్యూషన్ అంతే తప్ప అక్కడ యాక్చువల్గా మన ప్రోగ్రామ్కి అవసరమైన డేటా అందులో ఉండదు. సో ఫిజికల్ డేటా ఉండదు కాబట్టి దాన్ని వర్చువల్ అడ్రస్ అంటారు. సో ఫిజికల్ అడ్రస్ అంటే ఏంటి, ఇట్ ఈస్ ద యాక్చువల్ లొకేషన్ ఆఫ్ ద మెమరీ. సో ఫిజికల్ అడ్రస్ అంటే ఏంటి, అది మన డేటా మెమరీ యూనిట్లో ఎక్కడైతే స్టోర్ అయిందో ప్రోగ్రామ్కి అవసరమైన డేటా, ఆ మెమరీ లొకేషన్ యొక్క అడ్రస్ ఫిజికల్ అడ్రస్. నెక్స్ట్ ఇట్ ఈస్ విజిబుల్ టు యూజర్. సో లాజికల్ అడ్రస్ సిపియు జనరేట్ చేస్తుంది కదా, ఆ సిపియు జనరేట్ చేసి యూజర్ విజిబుల్ చేయగలరు, బట్ ఫిజికల్ అడ్రస్ని యూజర్ డైరెక్ట్గా విజిబుల్ చేయలేరు. నెక్స్ట్ మెమరీ మేనేజ్మెంట్ యూనిట్ అని ఒక హార్డ్వేర్ యూనిట్ ఈ కరెస్పాండింగ్ లాజికల్ అడ్రస్ని ఫిజికల్ అడ్రస్కి మ్యాప్ చేస్తుంది, అందుకని యూజర్ డైరెక్ట్గా యూజ్ చేయలేరు. సో లాజికల్ అడ్రస్ ఈజ్ జనరేటెడ్ బై ద సిపియు. సో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అప్పుడు డేటా అవసరమైతే ఆ డేటా లొకేషన్ని ఫైండ్ అవుట్ చేయడానికి లాజికల్ అడ్రస్ని సిపియుని జనరేట్ చేస్తుంది. సో ఇట్ ఈస్ కంప్యూటెడ్ బై ఎంఎంయు. ఫిజికల్ అడ్రస్ ఈజ్ కంప్యూటెడ్ బై ఎంఎంయు. ఈ లాజికల్ అడ్రస్ ఏదైతే సిపి జనరేట్ చేసిందో దాన్ని బేస్ చేసుకుని మెమరీ మేనేజ్మెంట్ యూనిట్ అనేది ఏం చేస్తుంది, ఫిజికల్ అడ్రస్కి మ్యాప్ చేస్తుంది. సెట్ ఆఫ్ ఆల్ లాజికల్ అడ్రసెస్ ఆర్ కాల్డ్ లాజికల్ అడ్రస్ స్పేస్. సెట్ ఆఫ్ ఆల్ ఫిజికల్ అడ్రసెస్ ఆర్ కాల్డ్ physical address space. These are the difference between the logical address and physical address.